నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ గారు. విద్యా విధానంలో చాలా మార్పులు జరుగుతాయి అని చెప్తున్నాయి ప్రభుత్వాలు, కానీ ఏం జరగట్లేదు. ఎప్పట్లాగే యథావిధిగానే ఉంటున్నాయని అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ కొనసాగిస్తూ వస్తున్నాం. అసలు విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తేవాలి, మార్పు చేర్పులు ఏమేమి చేయాలి, అసలు విద్యా వ్యవస్థలో అసలు ఏం జరుగుతుంది ఏంటి, వాటి గురించి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ సుధాకర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సో క్లియర్ కట్గా క్లుప్తంగా అసలు వాటి వెనకాల వాస్తవాలు ఏంటి, నిజాలేంటి ఈరోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుధాకర్ గౌడ్ గారు. నమస్తే అండి. ముందుగా మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు మీకు వచ్చినందుకు శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఓకే, మనం చేసిన కృషి అంటే ఈ యాజ్ ఎ టీచర్గా మాకు వాళ్ళు గుర్తించి ఈ అభ్యర్థి ఇచ్చారండి. ఓకే, అసలు ఈ అవార్డు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, నేను ఎప్పుడు అసలు అనుకోలేదు. నేను ఎప్పుడైతే నా టీచింగ్ ప్రొఫెషన్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో 1998లో, సో అప్పటి నుంచి నేను దీని కొరకని అంటే మేము ఏం ఆబ్జెక్టివ్ ఏం లేకుండే, సో అది చేస్తూ వచ్చినాను. లాస్ట్ టైం జస్ట్ 1 month బ్యాక్ నోటిఫికేషన్ వస్తే అప్లై చేశానంట, అంతే. ఓకే, చేసి దాని మీద ఒక అసెస్మెంట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ అసెస్మెంట్ వాళ్ళు పాయింట్స్ చూస్తారు, సో ఏమేమి చేసినాము. సో నాకు అన్నిటికన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మేము చదువుతో పాటు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తామండి. ఓకే, ప్రతి ఒక 1 yearకి ఒకసారి ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఆ పిల్లల్ని కూడా అక్కడ విలేజ్కి వెళ్ళి ఏదైనా కార్యక్రమాలు మొత్తం టోటల్, సపోజ్ ఇప్పుడు వాటర్ డే ఉంది, వాటర్ డే అక్కడే చేస్తాం. ఉమెన్స్ డే ఉంది, ఉమెన్స్ డే కూడా అక్కడే చేస్తాం. సో ఒక ఇయర్ మొత్తం లాంగ్ ప్రాసెస్ లో స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి అక్కడ కార్యక్రమాలు చేస్తామండి. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి చదువుతో పాటు మనం సొసైటీలో ఎలా ఉండాలి, తర్వాత వాళ్ళకి ఓన్ డెసిషన్ మేకింగ్ వస్తుందండి. సో వాళ్ళు ఎట్లా చేసుకోవాలి వాళ్ళ భవిష్యత్తులో అని అది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో అది నా కాన్సెప్ట్ అండి. ఇవన్నీ మనం చేసుకున్న అన్ని అంటే ఇంకోటి ఏంటంటే నేను ఒక ఆఫ్రికాలో 4 years వర్క్ చేశానండి. ఆ 4 years వర్క్ అంటే టోటల్ ట్రైబల్ ఏరియాలో, అంటే పిల్లలు దగ్గర 15 kilometers నుంచి నడుచుకుంటూ వచ్చేది స్కూల్ కి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ ఎరిట్రియాలో చేశాను కదా టీచర్ గా. అక్కడ ఏంటంటే పిల్లలు ఇప్పుడు మన దగ్గర 10th class వరకు 14 years లోపల అయిపోతుంది, కానీ అక్కడ అట్లా కాదు. దగ్గర 35 years ఉన్న స్టూడెంట్స్ కూడా 8th class 9th class లో ఉంటుండే. సో అప్పుడు మేము ఫస్ట్ ఇనిషియల్ గా మేము ఎప్పుడైతే క్లాసులు తీసుకున్నప్పుడు అసలు అది చూసేది అప్పుడు అడిగినాం. మేము అడిగినప్పుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు దేశభక్తి ఎక్కువ. ఫస్ట్ దేశాని కోసం స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి స్వాతంత్రం 1993లో ఆ ఎరిట్రియా దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడు దేశం స్వతంత్రం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు స్కూలింగ్ అనేది స్టార్ట్ చేశారండి. సో అంటే రియల్లీ నాకు చాలా ఎంత హ్యాపీ అనిపించిందంటే, సో అది మాకు చేయాలని ఇంకా మంచిగా వర్క్ చేసామండి అక్కడ. సో ఆ అనుభవం రియల్లీ దట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా చక్కగా చెప్పారంటే అసలు మీ బాల్యం ఎక్కడి నుంచి మొదలైంది, అసలు మీరు మీ ప్రస్థానం, మీ తల్లిదండ్రులు, మీరు ఎక్కడ పుట్టి పెరిగారో ఒకసారి ఆ వివరాలు కూడా కొంచెం తెలుపుతారా? మా తల్లిదండ్రులుకి నేను 5వ సంతానం. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య. మెయిన్ ఏంటంటే మొత్తం నా స్టడీస్ మొత్తం నా నేటివ్ ప్లేస్ నిజామాబాద్లోనే జరిగిందండి. మళ్ళీ జూనియర్ కాలేజ్ వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత ఈ ఎంసెట్ అని అప్పుడు మనకేంటంటే అప్పుడు అది ఎంసెటే మెయిన్ ఇంపార్టెంట్ ఉండే. సో మెడిసిన్ చేద్దాం అనే ఒక ఆలోచన నాకు ఉండే. సో దానివల్ల ఆలోచన వల్ల ఏమైందంటే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్కి వచ్చేసి లాంగ్ టర్మ్ తీసుకున్నాను. లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత నాకు ఇక తర్వాత అటెంప్ట్లో రాలేదు మెడిసిన్. సో అప్పుడే మా బ్రదర్ మా ఇంట్లో ఫ్యామిలీ ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్ వెళ్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తోని జాగ్రఫీ హిస్టరీ కాంబినేషన్తోని నిజాం కాలేజ్లో చదివానండి. సో నిజాం కాలేజ్లో
సో ఆ నిజాం కాలేజీలో ఏంటంటే జాగ్రఫీ హిస్టరీ మంచి కాంబినేషన్ ఉండే. సో చదివిన తర్వాత ఆ జాగ్రఫీ అనేది చాలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ చదివేసరికి ఇంట్రెస్ట్ అనిపించేసి పీజీలో కూడా నేను జాగ్రఫీ సబ్జెక్టే రాశాను ఎంట్రన్స్. సో దాంట్లో మనకు 4th ర్యాంక్ వచ్చిందండి జాగ్రఫీలో. సో ఆ జాగ్రఫీ కంటిన్యూ చేస్తూ మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జాగ్రఫీలో అప్పుడే అడ్వాన్స్ టెక్నాలజీ, ఇప్పుడు ఇది మనం రిమోట్ సెన్సింగ్, GIS, శాటిలైట్, గూగుల్ మ్యాప్స్, ఆ టెక్నాలజీ అప్పుడు బాగా ఎమర్జింగ్ ఉంది, అంటే అప్కమింగ్ రైట్. సో అప్కమింగ్ వచ్చేసరికి ఏమైందంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి తర్వాత ఆ సబ్జెక్ట్ చదువుకుంటూ మంచి అంటే ఈ టెక్నాలజీ కూడా వచ్చేసిందండి. అంటే అప్పుడు ఈ జియో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వచ్చిన తర్వాత ఇది పీజీ అయిపోయిన తర్వాత వెంటనే నాకు ఈ ఆఫ్రికా దేశంలో టీచర్గా UNDP వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. ఎన్నాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు ఆఫ్రికాలో మీరు? 2 years అండి. 2 years. ఎలా అనిపించింది అంటే అక్కడ వర్క్ చేసిన దానికి ఇక్కడ ఏంటి డిఫరెన్షియేషన్, అంటే ఇక్కడ లేని అక్కడ ఏం చూసారని? లేదా అంటే అక్కడ ఉందంటే ఏంటంటే చాలా పూర్ కంట్రీ అండి ఆఫ్రికా. ఎక్కడ ఆఫ్రికాలో ఎక్కడ వర్క్? ఎరిట్రియా అండి, నార్త్ ఈస్ట్ ఆఫ్రికా. అంటే అది కొత్త కంట్రీయే, అంటే 1993లో ఇంతకుముందు చెప్పిన కదా, 1993లో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. ఇథియోపియాతోని డివైడ్ అయ్యి వచ్చిందండి. సో అక్కడ ఏంటంటే చాలా పూర్ అండి, ట్రైబల్ ఏరియా అన్నమాట, మొత్తం ట్రైబల్ అండి. అదే చెప్పాను కదా ఇంతకు ముందు, చాలా దూరం నుంచి వచ్చి స్కూల్. అక్కడ ఏంటంటే షిఫ్ట్ సిస్టమ్, మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక షిఫ్ట్ ఉంటుంది. కొందరు వర్క్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అట్లా. సో అది కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్లో జియోగ్రఫీ తీసుకోవాలని ఎందుకు అనిపించింది పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్? అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాగ్రఫీ హిస్టరీ బాగుంటుంది అని దాంట్లో వచ్చాను. సో ఈ చూసేసరికి ఆ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది జాగ్రఫీ. అంటే ఒక సోషల్ సైన్స్లో మంచి సబ్జెక్ట్ ఇది. అది బాగా ఇంప్రెస్ అయ్యి తర్వాత మా టీచర్స్ కూడా అట్లా టీచ్ చేశారండి డిగ్రీ లెవెల్లో. సో మేము ఇక ఫిక్స్ అయిపోయినాం, మేము చేస్తే పీజీ జాగ్రఫీ చేయాలని. సో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఆర్ట్స్ కాలేజ్ అదొక అంబిషన్ ఉండే మాకు, ఆర్ట్స్ కాలేజ్లో మేము చదవాలి పీజీ అని. సో అప్పుడు మాకు ఆర్ట్స్ కాలేజ్లో పీజీలో జాగ్రఫీ కంటిన్యూ చేశాను. సో అదొకటి అడ్వాంటేజ్ అయింది ఏంటంటే విత్ ఈ టెక్నాలజీ కూడా రావడం మా సబ్జెక్ట్లో మాకు అదొక బాగా అడ్వాంటేజ్ అండి. అంటే ఇప్పుడు ఆఫ్రికాలో వర్క్ చేస్తారు, అక్కడ విద్యా విధానం ఎలా ఉందంటారు? అక్కడ విద్యా విధానం అంటే నేను ఇక్కడ స్కూల్ లెవెల్లో అయితే ఎక్కడైనా అదే స్కూల్ లెవెల్లో అవే సబ్జెక్ట్స్ ఉంటాయి ఎక్కువ మట్టుకి. కానీ నేను మళ్ళీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై PhD మళ్ళీ తర్వాత ఏం చేశానంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇథియోపియా కంట్రీ వెళ్ళానండి. సో అక్కడ ఇథియోపియాలో కూడా మేము ఒక ఆల్మోస్ట్ అక్కడ 2 years వర్క్ చేశాను. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం కదా, కొత్త నూతన విద్య, ఇది అది ఆ పాలసీ ఏంటంటే అక్కడ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుండే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు B.Ed ఉంది, ఇక్కడ B.Ed ఏంది 2 years, ఇంతకుముందు 1 year ఉండే, ఇప్పుడు 2 years చేశారు. కానీ అక్కడ ఏంటంటే డిగ్రీతో పాటు B.Ed వస్తుంది, అంటే 4 years కోర్స్ B.Ed. బట్ మేజర్ సబ్జెక్ట్స్ అనేది జాగ్రఫీ అనేది ఉంటుండే, జాగ్రఫీ తర్వాత ఫిజికల్ సైన్సెస్ అట్లా. సో అది ప్లస్ క్రెడిట్ సిస్టమ్. ఇంకోటి ఏంటంటే అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కంపల్సరీ కోర్ సబ్జెక్ట్స్ ఎంచుకున్న తర్వాత కంపల్సరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అది కూడా ఫుల్ఫిల్ చేయాలి. సో ఇది బాగా అనిపించిందండి అక్కడ క్రెడిట్ సిస్టమ్. ఇన్ని క్రెడిట్స్ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి వచ్చేది, అదొకటి. తర్వాత అక్కడ విధానంలో ఏంటంటే ఫస్ట్ టాప్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం ఈ మనం కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకునేది వాళ్ళు టీచింగ్లో, అదొకటి. తర్వాత అక్కడ కౌన్సిలింగ్ సిస్టమ్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హైదరాబాద్లో తెలంగాణ రీజన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 3 regions ఉన్నాయనుకో, తెలంగాణ ఇంతకుముందు ఆంధ్ర రీజన్, రాయలసీమ రీజన్, తెలంగాణ రీజన్. అక్కడ కూడా అదే రీజన్స్ ఉంటుండే, ఒక 7 regions. అయితే ఏంటంటే ఇక్కడ రాసిన వాళ్ళు అక్కడ కోటా ఎక్కువ ఉంటుండే వేరే రీజన్లో, అంటే వాళ్ళకి ఏంటంటే వేరే రీజన్లో చదివితే బాగుంటుందని. సో ఆ కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లా, ఆ విధానం నచ్చింది.
తర్వాత ఏంటంటే అక్కడ మనకు అటెండెన్స్ అనేది లేదండి. ఎక్కడ ఆఫ్రికాలో అంటారు? అటెండెన్స్ ఇప్పుడు మనం రిజిస్టర్లో సంతకాల్లో ఏం చేసేది ఏమి ఉండదు. ఓకే. జస్ట్ మనము క్లాస్ ఉన్న టైంలో రావాలి, క్లాస్ తీసుకోవాలి, తర్వాత రీసెర్చ్ ఏమైనా ఉంటే చేయాలి. సో అది ఏంటంటే జస్ట్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లాస్ తీసుకోకుంటే మాత్రం అసెస్మెంట్ కంపల్సరీ ఉంటుంది. స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్లాస్ తీసుకున్నాడా, తర్వాత ఎలా ఉంది, అసెస్మెంట్ కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. సో ఆ అసెస్మెంట్ ప్రకారంగానే మనకు రెన్యువల్ ఉంటుంది. సో అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అక్కడ మంచి రెస్పెక్ట్ అండి. అసలు ఆఫ్రికాలో టీచర్స్ కున్న రెస్పెక్ట్ రియల్లీ వాళ్ళు మరి స్పెషల్గా ఇండియన్స్ అంటే చాలా ఇష్టపడతారు. అంటే మర్యాద బాగా చాలా. అక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్కువ బోధించేవారు మీరు? నేను జాగ్రఫీ అంటారా? జాగ్రఫీ, జిఐఎస్, రిమోట్ సెన్సింగ్, ఇది అక్కడ మీరు బోధించారు కదా మీరు అక్కడ ఏదైతే, అక్కడ విద్యార్థుల్లో వాళ్ళు ఎలా ఉండేవారు? అంటే వాళ్ళలో మీకు ఏం కనిపించింది? అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే నేర్చుకోవాలని కలిసి ఉండేదా, భయంతో నేర్చుకునేవారా, లేదా ఇలా ఏమనిపించేది మీకు? లేదు, వాళ్ళు అంటే ఇంట్రెస్టింగ్ ఆసక్తిగా వినేవారా? అంటే మేము తెలుసుకోవాలి, మేము కూడా ఇలా ప్రపంచంతో పోటీ పడాలి ఇలా? మంచి ప్రశ్న అదండి. ఓకే. ఎందుకంటే 50 స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉంటే క్లాస్లో 50 స్టూడెంట్స్ ప్రజెంట్ ఉండేది. అవునా? అది చాలా ఏంటంటే వాళ్ళకు వేరేది ఏం లేదు. ఓకే. కంపల్సరీ 50 స్టూడెంట్స్ ప్లస్ ఇంకోటి మైనస్ ఏంటంటే వాళ్ళకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అటెండెన్స్ తక్కువ ఉందనుకో, దే విల్ సెండ్ ఫర్ నేషనల్ సర్వీస్, 2 years నేషనల్ సర్వీస్ చేసి మళ్ళీ జాయిన్ కావాలి. ఓహో. కంపల్సరీ దేశానికి చేయాలి సర్వీస్. అంటే అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయినా సరే, ఓకే, ఫెయిల్ అయినా సరే మీరు మళ్ళీ 2 years వర్క్ చేసి మళ్ళీ యూనివర్సిటీలో జాయిన్ కావాలి. ఓకే. అది వాళ్ళది. ఓకే. అంటే అక్కడ ఎక్కువ కొత్త నేర్చుకోవడానికి ఆసక్తి ఎక్కువ చూపించేవారా వాళ్ళు? అయితే ఇంకోటి అంటే మన ఇండియాలో మనం చూసుకుంటున్నాం, కొంతమంది భయంతో చదువుకుంటారు, బలవంతంగా చదువుకుంటారు, అసలు బాధ్యత కొంతమంది చదువుకుంటారు. అలాంటివి ఏమైనా మీకు వాళ్ళలో కనిపించాయి అక్కడ? లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు అదే చదువుతారు. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంట్రీస్కి ఏంటంటే యుఎస్ ఫర్దర్ స్టడీస్కి వాళ్ళే ఫ్రీ స్పాన్సర్స్ ఉంటారు. అచ్చా. సో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో బయట కంట్రీస్లో చదువుకోవడానికి వెళ్ళిపోతారు. ఫ్రీ, టోటల్లీ ఫ్రీ. ఓకే. అదొక అడ్వాంటేజ్ ఉంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోజ్ మన ఇండియాలో ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు, కానీ అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, అయినా వాళ్ళు ఇంట్రెస్ట్తో చదువుకుంటారు వాళ్ళు. ఓకే. అది బాగా అనిపించింది. అంటే అక్కడ ప్రభుత్వం అలా వాళ్ళకి ప్రోత్సహిస్తుందంటారు అక్కడ? ఎడ్యుకేషన్ హెల్త్ అనేది టోటలీ ఫ్రీ. ప్రైవేట్ అనేవి ఉండేవి అక్కడ, ప్రైవేట్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఇదే సేమ్ పాలసీ ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ చూసారో అది ఇండియాలోకి తీసుకొస్తే అలా మార్పు చెందవచ్చు అంటారు? అంటే అది రావాలని అది వస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ కూడా? ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ అంటే పాలసీలో ఆల్మోస్ట్ అన్ని అవే ఉన్నాయి. క్రెడిట్ సిస్టమ్, సపోజ్ ఇప్పుడు మనము ఆర్ట్స్ చదువుకుంటూ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు, కంప్యూటర్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ ఇండిపెండెన్స్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులో కాంపిటేటివ్ వరల్డ్లో మనకి ఏంటంటే మల్టీ డిసిప్లినరీ ఆస్పెక్ట్. అంటే మల్టీ డిసిప్లినరీ, ఇప్పుడు నేను ఒకటే జాగ్రఫీ చదువుకుంటాను కాదు, జాగ్రఫీ పోతే హిస్టరీ చదవాలి, హిస్టరీతో పాటు ఐటీ చేసుకోవాలి, ఐటీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్స్తో సైన్స్ ఉండాలి. అని ఈ మల్టీ డిసిప్లినరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం హైయర్ ఎడ్యుకేషన్లో, స్పెషల్లీ మల్టీ డిసిప్లినరీ. సో అలాంటి అయితే మనకు ఆల్రెడీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ పాలసీలో వస్తున్నాయి. సో ఇంప్లిమెంటేషన్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఒక్కటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా ఏంటంటే యూనివర్సిటీ లెవెల్లో ఓన్లీ పీజీ కాకుండా యూజీ కోర్సెస్ కూడా ఉండాలండి. యూజీ కోర్సెస్ ఉంటే ఏమవుతుందంటే ఆ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూజీలో మన ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ మెంటరింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకు ఒక యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళకు ఏంటంటే వాళ్ళ ఎక్స్పోజర్ వేరు ఉంటుంది. సో మీరు ఏ కంట్రీలోనే చూసుకోండి, యూజీఏ ఎక్కువ ఉంటుంది, పీజీ తక్కువ ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటంటే ఓన్లీ పీజీ పిహెచ్డీసే ఉంటాయి. సో యూజీ ఉండి పీజీ ఉండి పిహెచ్డి ఉంటే సో హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది డిఫరెంట్ ఉంటుందా? ఓకే. అసలు మీరు ఇప్పుడు ఇది చేశారు చూసారా మీరు పిహెచ్డి, అసలు ఎందుకు చేయాలనిపించింది మీకు? అది నాకు అంబిషన్ ఉండే. అంటే ఎప్పుడైతే నేను టీచర్గా జాయిన్ అయినానో ఎరిట్రియాలో, ఆ కంట్రీలో ఏంటంటే
మా ఫ్రెండ్స్ ఇక్కడ మన వాళ్ళే అక్కడ పిహెచ్డి చేసి ఏమో యూనివర్సిటీలో జాబ్ చేసిండ్రు. ఓహో. ఇక్కడ మేమేమో టీచర్గా మామూలుగా పీజీ చేసి టీచర్గా చేశాము. సో అప్పుడు అనిపించింది మాకు, అరే పిహెచ్డి చేయాలా, యూనివర్సిటీలో జాబ్ వస్తుంది, జాబ్ ఉంటుంది, మంచి ప్రొఫెషన్ అని. సో ఇమీడియట్గా నేను ఎడిటర్ నుంచి రిటర్న్ అయినాక ఇది పిహెచ్డి ఎంట్రన్స్ ఉండే అప్పుడు ఉస్మానియాలో. ఎంట్రన్స్ రాసుకున్న, ఎంట్రన్స్లో తర్వాత వచ్చేసి అడ్మిషన్ తీసుకొని నా రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు కొత్తగా చాలామంది యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పిహెచ్డి చేయడానికి చాలామంది వస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు మీ జూనియర్స్ అనుకోండి, వాళ్ళకి ఒక సందేశం లాంటిది ఏమైపోతున్నారు మీరు? అయితే డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే R&Dలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనము ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఏంటి, అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఏ స్ట్రాటజీతోని చేయాలి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలండి. సపోజ్ ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, అన్ని ఫీల్డ్స్లో ఏవైతే మీకైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే ఫీల్డ్ చూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రీసెర్చ్ షుడ్ బి టు మ్యాక్రో లెవెల్ టు మైక్రో లెవెల్. ఓకే. అంటే మనం మైక్రో లెవెల్లో రీసెర్చ్ చేయాలి. ఓకే. చేసినప్పుడు ఏమవుతుందంటే అల్టిమేట్గా అది మనం ఏమవుతుందంటే మనం డేటాని ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో మనకు డెసిషన్ మేకింగ్ కానీ తర్వాత పాలసీ మేకింగ్లో కానీ ఇవన్నీ యూజ్ చేయాలి. రీసెర్చ్ చేసినప్పుడు మనము జస్ట్ పేపర్ పబ్లిష్ చేసుకొని బుక్స్ని అట్లా ఉంచుడు కాదు. అది ఏవైతే మనం రీసెర్చ్ చేసినామో ఆ రీసెర్చ్ని మనము ఇంప్లిమెంట్లో సొసైటీకి యూస్ఫుల్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రీసెర్చ్. ఓకే. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం భారతదేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ కసరత్తు అసలు అంటే ఏం చేస్తాం అంటే విద్యని వ్యాపారంగా చూస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. మొత్తం ఈ వ్యవస్థని బాగుపడాలంటే ఏం చేయాలంటారు అసలు? ఏం లేదండి, సరే ఇప్పుడు మనము జస్ట్ మేము అందరితో డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, అందరూ అంటే ప్రజల్లో ఏముందంటే గవర్నమెంట్ ఏదైనా ప్రభుత్వము ఎడ్యుకేషన్ హెల్త్కి ఇస్తే సరిపోతుంది. విద్యా ఏమొద్దు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఫెసిలిటీ, అది కూడా కార్పొరేట్ స్థాయిలో. కార్పొరేట్ స్థాయిలోనే. ఓకే. సో అందరికి అది ఇస్తే మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇప్పుడు మనము మన పిల్లలు మనం ఏమనుకుంటాం, మంచి చదువు రావాలి, మంచి జాబ్ రావాలి అనుకుంటాం. మంచి చదువు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్ అందరు బాగుపడతారు కదండి. 100%. సో ఇప్పుడు చూస్తున్నాం నూతన విద్యా విధానం తీసుకొస్తే దేశం ఎలా ఉంటుంది, రాష్ట్రం ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఒకవేళ అదే కొత్త నూతన విద్యా విధానం తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇది చాలా మంచి కాన్సెప్ట్. అంటే మనం ఏంటంటే టైమ్లీ ప్రకారంగా మన విధానాలు కూడా మారాలి. ఓకే. సో ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కూడా అంటే కరెక్ట్ టైంలో వచ్చింది. ఓకే. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మల్టీ డిసిప్లినరీ, అవును, అన్ని టోటల్ అంటే ఒకటే సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులో మనకు ఉండాలి, అయితే నైపుణ్యం ఉండాలి. సో అందుకొరకే నేనేం చెప్తున్నా అంటే మంచి పాలసీ అది. సో అది ఇంప్లిమెంట్ కావాలి. ఇంప్లిమెంట్ అయ్యి తర్వాత ఏంటంటే దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలండి. ఓకే. మళ్ళీ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఒక కాలేజీలో 4 కోర్సులు ఉన్నాయి, ఆ 4 కోర్సులు ఉన్నప్పుడు 5వ ఎట్లా ఆప్ట్ చేసుకోలేడు కదా. సో అన్ని కోర్సెస్ ఆ క్యాంపస్లో ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే డిఫరెంట్ ఆప్ట్ చేసుకుంటాడు అంటూ. సో అది అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఫ్యాకల్టీ ఉండాలి, ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యాకల్టీ ఉండాలి, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండాలి. సో అట్లయితే నిజంగా మనం అంటే ఆల్రెడీ మనం లిటరసీలో ఆల్మోస్ట్ మనం డెవలప్మెంట్ చాలా ఉంది. సో ఈ కొత్త విధానం వల్ల ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పిహెచ్డి ఇప్పుడు ఎవరైతే చేస్తాం అసలు పిహెచ్డి ఎన్నాళ్ళు ఉంటుందండి అసలు మామూలుగా దాని 10 year పీరియడ్? అంటే యాక్చువల్గా ఏంటంటే మనము 4 years రెగ్యులర్ కోర్స్ చేసుకోవచ్చు. ఓకే. 1 year ఎక్స్టెన్షన్ కూడా 2 years ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తా అన్నారు కదా, అది ఎలా ఉపయోగపడి ఏంటో అది కూడా చెప్పండి. అవునండి, అయితే అక్కడ ఇథియోపియాలో నేను ఏంటంటే ఎప్పుడైతే అక్కడ టీచింగ్ పొజిషన్లో జాయిన్ అయినా, అయితే ఒకటి ఏంటంటే అక్కడ చాలా NGOs పనిచేస్తాయండి. ఎందుకంటే అది అండర్ డెవలప్డ్ కంట్రీ కదా, చాలా NGOs పనిచేస్తాయి. సో మనకేంటంటే మనం ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది ఇక్కడ అనేది, అక్కడ నేను ఆఫీస్లో వెళ్ళేసి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అంటే
వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఉంది అని చెప్పారు వాళ్ళు టౌన్ ప్లానింగ్లో. సో ఆ ప్లానింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అంతా చూసిన తర్వాత ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ టైఅప్ ఉంది, జైకా అని, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. వాళ్ళని కూడా అప్రోచ్ అయినా నేను. అప్రోచ్ అయిన తర్వాత అది మా సబ్జెక్ట్ రిలవెంట్ జిఐఎస్ మ్యాపింగ్ ఉంది అన్నట్టు. సో అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినరు. సో మన సబ్జెక్ట్ సార్ మనదే అని టోటల్గా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ గురించి మేము డిస్కస్ చేసి తర్వాత అక్కడ ఒక ఈ బెల్లెతే గేరే ఫారెస్ట్ అని టోటల్ ఫారెస్ట్ ఏరియా, అక్కడ ఏంటంటే నేచురల్ కాఫీ అండి, టోటల్ నేచురల్ కాఫీ అంటే ఆర్గానిక్ కాఫీ, ఎట్లా నేచురల్గా గ్రో అవుతుంది అది. సో ఇక్కడ మనం ప్లాంటేషన్ చేస్తాం కదా, అక్కడనేమో నేచురల్గానే గ్రో అవుతుంది. ఆ కాఫీ ఏంటంటే చాలా మంచి కాఫీ అది. అయితే ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే మేము ప్రాజెక్ట్ చేస్తామో ఆ ఏరియా పేరు ఏంటంటే కఫా రీజన్ అంటారు. కఫా రీజన్. ఇప్పుడు మనం కాఫీ అంటున్నాం కదా, ఆ కాఫీ పేరు వచ్చింది ఆ రీజన్తోనే, కఫా రీజన్ నుంచి. సో అది నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. తర్వాత అక్కడ వెళ్ళాలంటే కూడా మనము ఏం ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, జస్ట్ మనం ఏంటంటే మ్యూల్ త్రోని వెళ్ళాలి, తర్వాత మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళాలి. హైలాండ్ ఏరియా మొత్తం, టోటల్ హైలాండ్ ఏరియా, హిల్లీ ఏరియా. సో నడుచుకుంటూ మా స్టాఫ్ని తీసుకొని మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినాం, స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ జైకా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ఆర్గానిక్ కాఫీ వస్తుంది, మిడిల్ మ్యాన్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 బిర్ అంటే అక్కడ లోకల్లో బిర్ అంటారు కరెన్సీని, 50 బిర్ ఉందనుకో, అయితే ఆ మిడిల్ మ్యాన్ 50 బిర్ ఇచ్చేసి తీసుకెళ్ళేది ఆర్గానిక్ కాఫీ. సో వీళ్ళు ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏం చేసి అంటే మొత్తం మేమంతా స్టడీ చేసి మేము ఒక మిడిల్గా ఒక ట్రాపికల్ ఫారెస్ట్ అని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి టైఅప్ చేసినాం అన్నట్టు, కొలాబరేషన్ చేస్తే ఇప్పుడు 50 బిర్లు వచ్చేది వాళ్ళకి 75 బిర్లు వచ్చింది, ఎవరైతే ఈ కాఫీ ఏదైతే తీసుకొని ఆర్గానిక్ కాఫీ సేల్ చేస్తారో. సో మిడిల్ మ్యాన్ అనేది పోయింది. సో అప్పుడు ఏమైంది, వీళ్ళు ఎకనామికల్గా ఈ ట్రైబ్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తారో ఇదంతా వాళ్ళకు ఒక అంటే ఎకనామికల్గా వాళ్ళు చాలా ఇది డెవలప్ అయిపోయారు. అట్లనే హనీ కూడా చాలా ఫేమస్ అండి అక్కడ, హనీ కూడా చాలా మంచి క్వాలిటీ ఆఫ్ హనీ దొరుకుతుంది, దానికి కూడా అట్లనే చేసాము. సో అదేంటంటే నా ఎక్స్పీరియన్స్లో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అది. ఓకే, ఇప్పుడు మంచిగా ఉందండి. ఇంకోటి ఈ జిఐఎస్ చేసే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటో అది కూడా ఒకసారి చెప్పండి. అంటే దీనివల్ల యూత్కి ఏమైనా జాబ్స్ పరంగా అవన్నీ బాగుంటాయా? అవునండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇది రిమోట్ సెన్సింగ్, ఈ జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది యాక్చువల్గా ఇది మిలిటరీ పర్పస్ యూజ్ అయింది ఫస్ట్ స్టార్టింగ్లో, మిలిటరీ వాళ్ళకి, డిఫెన్స్ సెక్టార్లో. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇది మన సివిలియన్ పర్పస్కి యూజ్ అయింది. సివిలియన్లో ప్రతి ఒక్క దానికి మ్యాపింగ్ చేయడానికి తర్వాత ఇట్లా యూజ్ అయింది. ఇప్పుడు అన్ని రంగాల్లో ఇప్పుడు ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారండి. సపోజ్ ఇఫ్ యు టేక్ అగ్రికల్చర్, అర్బన్ డెవలప్మెంట్, టౌన్ ప్లానింగ్, తర్వాత యుటిలిటీ మ్యాపింగ్, అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో మనం చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఇప్పుడు హైడ్రా ఉంది. సో మనం ఏమంటామంటే శాటిలైట్ని మనము థర్డ్ ఐ అంటాం, మూడో కన్ను. ఇప్పుడు సపోజ్ 2010లో ఎలా ఉందంటే మనం చెప్పగలుగుతామా, మనం రికార్డ్ అయినా మనం ఎవిడెన్స్ ఉంటుంది. బట్ శాటిలైట్ ఇమేజరీస్ ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్క డేట్ది ఆ రోజు ఎలా ఉంది అనేది తీసుకొని, ఇప్పుడు అదే కదా మనకు వాళ్ళు ఏ ఇయర్లో కట్టారు, మరి అది బఫర్ జోన్ ఉందా, ఎఫ్టిఎల్లో ఉందా, ఇవన్నీ యూజ్ అవుతుందండి. అంత మంచి టెక్నాలజీ ఇది. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, దానికి కూడా రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలి, దానికి కూడా. తర్వాత ఇప్పుడు నావిగేషన్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇప్పుడు మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ త్రూ లింకింగ్ కార్లెస్ మన డ్రైవర్లెస్ కార్స్ ఉంటాయి కదా, టెస్లా టైప్ అవన్నీ టెక్నాలజీ అండి, జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీ, ప్రిసైజ్గా ఉంటుంది. సో ఆ టెక్నాలజీలో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే స్పేస్ టెక్నాలజీ అనేది డెవలప్ అయిందో ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్స్ కూడా డెవలప్ అయినాయి. ఓకే, దీని గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఎవరైతే ఈ జిఐఎస్ టెక్నాలజీ నేర్చుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో. అన్ని చెప్తున్నా కదా, అన్ని రంగాల్లో మనం యూజ్ చేస్తున్నాము.
సో స్లోగా ఇంకా ఏంటంటే మనం ఫారెన్ కంట్రీస్లో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దాంట్లో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఓకే. ఇంకా మనది ఇంకా మనం వీ కెన్ సే దట్ ఇట్ ఇంకా మనము ఇన్ఫాంట్ స్టేజ్లోనే ఉన్నాం. అన్ని ఇంకా టోటల్గా ఇంప్లిమెంట్ చేస్తలేము. కానీ ఫ్యూచర్లో మాత్రం ప్రతి ఒక్క దాంట్లో మనం యూజ్ చేస్తామండి. సపోజ్ మీరు ఇది చూసుకోండి గూగుల్ మ్యాప్స్. ఇంతకుముందు మనం యూజ్ చేసేది ఆ గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తున్నారు. అంతే అది. సో టెక్నాలజీ అట్లా అయిపోయింది. ఓకే, టెక్నాలజీ అప్డేట్గా అయిందంటారు. ఓకే, చివరిగా మీరు ఉపాధ్యాయులకు కానీ, అధ్యాపకులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటి మనకేంటంటే ఇప్పుడు విద్యార్థులకు స్పెషల్గా ఓకే, మనము ఏదైతే చదువుకుంటామో దాన్ని కాన్సన్ట్రేట్గా చదువుతూ తర్వాత మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ చదివే సబ్జెక్ట్కి స్కోప్ ఏమున్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ స్కోప్ని మనము కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ నేను చూసినంత మాత్రం అయితే సపోజ్ మనం ఇంజనీరింగ్ చేస్తే మనకు జాబ్ వస్తుందని కాదు, మనం ఫిలాసఫీ సబ్జెక్ట్ చేసినా కానీ మనకు జాబ్ వస్తుంది. ఓకే, ఎప్పుడు మనది కరెక్ట్ ప్లానింగ్ ఉండి చదువుకొని మనకు స్కోప్ ఏమేమి ఉంటాయని తెలుసుకున్న తర్వాతనే మనము కోర్సులో జాయిన్ కావాలి. అది ఇంపార్టెంట్ అండి. తర్వాత 4 గోడల చదువు ఇంపార్టెంట్ కాదు. మనము కంపల్సరీ మనం చదువు ఏదైనా సొసైటీకి యూజ్ కావాలి. సో చదువు అయినా రీసెర్చ్ అయినా కానీ. ఓకే, సో ఎప్పుడైతే మనం సొసైటీలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చేస్తేనే అది మనకు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే అండి, చాలా మందికి విద్యని వ్యాపారంగా చూసి చేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా. విద్యా వైద్యం తప్ప అన్నీ ఇస్తున్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక సలహా లాంటిది ఏమిస్తారు? అదే చెప్పినా కదండి ఇంతకుముందు. మనం ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలంటే మెయిన్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, సో హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నాయి కానీ లైక్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, అంటే ఇంతకుముందు కూడా చెప్పిన నేను ఏంటంటే టీచర్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఓకే, అది ఉంటేనే అది మనకు ఇప్పుడు సపోజ్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ ఉంది, టీచర్స్ లేరు, ఏం లాభం? సో టీచర్స్ ఉన్నారు కొన్ని వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అప్పుడు రీసెర్చ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే అందరు అంటే నేననే కాదు సొసైటీలో మేము ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఒకటే అంటారు ప్రజల్లో కూడా. ఇప్పుడు ఒకటే ఉంది ప్రజల్లో, ఒకటే ఏముందంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రభుత్వము, ఫ్రీ హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని. అది కూడా కార్పొరేట్ స్థాయిలో కావాలి. కార్పొరేట్ స్టైల్ అదే అన్ని కార్పొరేట్ అంతే అంతే అంతే. యువతకి ఏం సందేశాలు ఏమి ఇవ్వాలనుకుంటారు? ఒక సందేశం లాంటిది ఇవ్వండి ఇదే వేదికగా యువతకి ప్రత్యేకంగా. ఓకే, సో యువతకి ఏంటంటే మెయిన్ ఇంతకుముందు చెప్పినప్పుడు మనము ఇండివిజువల్గా డెవలప్ అవుతున్నామంటే ఆటోమేటిక్గా మనం సొసైటీలో కూడా డెవలప్ అయినట్టే. సొసైటీ డెవలప్ అవుతుందంటే కంపల్సరీ నేషన్ కూడా డెవలప్ అయినట్టే. సో మనం ఏంటంటే సెల్ఫిష్నెస్ అంటాం కదా, సెల్ఫిష్నెస్ కూడా ఒకటి ఏంటంటే మనకు డెవలప్మెంట్కే ఇది ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఇది చేయాలి అనుకుంటా, నా సెల్ఫిష్నెస్ అది. కానీ అది చేస్తే నాకు ఉపయోగపడుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. ఓకే, అది సో కష్టపడాలి. ఫస్ట్ ఏంటంటే వర్క్ హార్డ్. నువ్వు హార్డ్ వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా నీకు సక్సెస్ ముందుంటుంది. అంతే అంతే అంతే. ఓకే, సో ఒక డిక్షనరీలోనే సక్సెస్ అనేది ముందుంటుంది, వర్క్ అనేది ఆల్ఫాబెటికల్గా లాస్ట్ ఉంటుంది. బట్ మన జీవితంలో మనం ఏదంటే అంటే వర్క్ ముందుంటుంది, వర్క్ ముందుంటేనే సక్సెస్ తర్వాత. అంటే సక్సెస్కి కామనే ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉన్నదంటారు. అవును, అంతే అంటారు. అంతే అంతే. చూసారు కదా యువత, మీకు చెప్తున్నాం, ఎక్కడైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, ఏం చేస్తున్నా సరే, ఏవైనా సరే ఒక ఏం పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. అంటే ఎవరో ఏదో అనుకుంటారు అలాం కాకుండా మీరు అనుకున్న ఏమిని లక్ష్యాన్ని ఛేదించే విధంగా ఆ దిశగా అడుగులేయండి, కష్టపడండి. ఆటోమేటిక్గా కాలం కానీ అదృష్టం కానీ వాటే కలిసి వస్తుంది. ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ గౌడ్ గారు చెప్పారు కదా, మొత్తం ఆయన విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పి నెక్స్ట్ ఎలా ఉంటున్న ఫ్యూచర్ ఏంటో అని యువతకి, నెక్స్ట్ అలాగే ప్రభుత్వాలకి, అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మంచి సందేశాన్ని అయితే ఆయన అందించారు. ఆయన విలువైన సమయాన్ని కేటాయించి
మొత్తానికి సుధాకర్ గౌడ్ గారు మంచి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా వ్యూయర్స్కి అందరికీ మంచి సమాచారం అందించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలండి. నమస్తే అండి. తిరిగి మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ తెలుగు సైనింగ్ ఆఫ్ విత్ సుధాకర్ గౌడ్ గారు.